దేవుని గణనామనకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వింటున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత వారం దేవుని వాక్యం విన్నాము. యెహోషాపాతు చేసుకున్న తీర్మానాన్ని గురించి, ఆ తర్వాత ఎవరెవరు తమ ఇంటి వారి కొరకు ప్రయాసపడే దాని గురించి పోయిన వారం మనం విన్నాము. తిరిగి ఈ రాత్రి దేవుని వాక్యంలోకి మనం వెళదాము. ఈరోజు రాత్రి నేను మాట్లాడబోతున్నటువంటి అంశం అపోస్తలుడైన పౌలు గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తను ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తను ఎట్లాంటి సంకల్పంతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోయాడు, మరి తన జీవితంలో తను ఎటువంటి మరి ఒక పవర్ఫుల్ వ్యక్తిగా ఎటువంటి తీర్మానాలతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోయాడు అనే విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. దానికి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీ అందరికీ వందనాలు. చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిసిల్లా పినపాటి నా పర్సనల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రోత్సహించండి. ఛానల్ కొరకు ప్రార్థన చేయండి, కీర్తన టీవీ కొరకు ప్రేయర్ చేయండి, తెలియని వారికి చెప్పండి, మరి ఇంకా షేర్ చేయండి, మిగతా వారికి కూడా లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మరి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి పెడదాము. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ ప్రభువా, నీ పాదములకు వందనాలు నాయనా. ఈ రాత్రి మరి ఒకసారి నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం నిలబడి ఉన్నాం ప్రభా. నీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మాతో మీరు ఉండండి ప్రభా. నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. లేఖనంలో దాగిన మర్మాలు మాకు బోధించండి ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం వినుచుండగా వినగలించే గ్రహించే హృదయాలు మాకు దయచేసి ఈ దాసరాన్ని సిలువ చాటు మరుగు చేసి కొన్ని నిమిషాలు మహిమ కొరకు వాడుకొని ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మంచి మాదిరికరమైన జీవితాలు మాకు దయచేయమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి మరి పౌలు గారి యొక్క జీవితంలో ఆయన తీసుకున్నటువంటి శ్రేష్టమైన తీర్మానాన్ని గురించి, ఆ యొక్క డెసిషన్స్ని గురించి మనం తలపోయడానికి తీసుకున్నటువంటి లేఖన భారం ఫిలిప్పీ పత్రిక నుంచి చాలా మరి విషయాలు దీనిలో ఉన్నాయి. ఫిలిప్పీల సంఘానికి మరి ఫిలిప్పీలకు అనేకమైనటువంటి శ్రేష్టమైన విషయాలు పౌలు గారికి రాస్తూ వస్తూనే అనేక విషయాలు వారికి రాస్తూ వారిని హెచ్చరిస్తూ తన జీవితంలో తను ఎటువంటి తీర్మానం తీసుకొని ముందుకు సాగిపోతున్నాడు అనే విషయాల గురించి కొన్ని తెలియచేశాడు. వాటిలో కొన్నిటిని మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడ్ల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకుని పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్ల నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరం మంది నిలిచి ఉన్నట్ట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. ఇక్కడ చూడండి, మరి పౌలు చెప్తున్నటువంటి మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. ఎవరైనా ఈ మాట చెప్పగలరండి? చావు అంటే భయపడిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా? నాకు చనిపోవటం నాకు మేలు, ఈ లోకంలో బ్రతికుంటాం కంటే చనిపోవటం నాకు మేలు అని ఎవరైనా చెప్తారా? ఎవరైనా అంత ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోగలిగిన వారు ఎవరు ఉన్నారా? ఎవరూ లేరు, ఎవరూ చెప్పారు. ఎంత గొప్ప ప్రార్థనా పరులకైనా కొన్నిసార్లు దైవజనులైనటువంటి వారికి కూడా మరణం అంటే ఆ భయం కలుగుతూ ఉంటుంది. ఏదన్నా బలహీనత వస్తే, అనారోగ్యం కలిగితే, అమ్మో ఈ బలహీనతో నేను చనిపోతానేమో అన్న భయము మనల్ని వెంటాడుతూ ఉంటుంది కదా. మరి మరణం అంటే భయపడిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ అపోస్తలుడైన పౌలు మరణానికి మరి ఎంతో ధైర్యంగా సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏం చెప్తున్నాడు? నా మట్టుకైతే అసలు బ్రతుకుటే క్రీస్తే, నేను కాదు బ్రతికేది, నాకు చావైతే నాకు లాభం అంటున్నాడు. మరి ఇంకో మాట ఏమంటున్నాడు అంటే, మరి శరీరంతో నేను జీవించి ఉండటమే నాకు పనికి ఫలసాధనమైతే నేను ఏం కోరుకోవాలి నాకు తోచట్లేదు. ఈ రెండింటి మధ్య ఇరుకుని పడి ఉన్నాను. చనిపోయి ప్రభుతో ఉండాలా, బ్రతికుండి మీ కొరకు పనిలో చేయాలి. ఇక్కడ చూస్తే నా అవసరం మీకుంది, నా ప్రభు పనిలో నా అవసరం మీకుంది. అక్కడ చూస్తే ప్రభుతో ఉండాలని ఆశ నాకుంది. ఈ రెండింటి మధ్య ఇరుకుని పడి ఉన్నానని చెప్పని పౌలు చెప్తున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొంటున్నాడంటే ఆ వ్యక్తి ఎంతో సిద్ధపాటు కలిగిన వ్యక్తి అయితేనే. మరి కొంతమంది మన జీవితాలు మనం వింటూ ఉంటాం. చాలా చక్కగా కొంతమంది దైవజనులు వారు సిద్ధపాటు కలిగి మరి ప్రార్థనాపూర్వకంగా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతానని చెప్పని సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకం ముందుగానే వారి మరణాల గురించి తెలియజేసి వెళ్ళిపోయిన దైవజనులు కూడా ఉన్నారండి. అది మన టాపిక్ కాదు కాబట్టి అటు వెళ్ళలేదు నేను. అయితే ఇక్కడ పౌలు చెప్తుంది ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అవునంతగా మరి పౌలు ప్రభువులో వేరుపారి, విశ్వాసం అందు వేరుపారి
స్థిరుడుగా కదలని వాడుగా ఉండి ప్రభువుతో తన జీవితం పెనవేసుకుపోయింది. ఒక్కొక్క మాట ఆశ్చర్యకరమైన మాటలు పలుకుతూ ఉంటాడు పౌలు. మరి ఇక్కడేమంటున్నాడు, ఇక్కడ చావైతే నాకు లాభమని మరణాన్ని అపేక్షిస్తున్నాడు. తిమోతి 2 తిమోతి 4 చూస్తే అక్కడ ఏమంటాడంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్ష అపేక్షించిన ప్రతి వారికి కూడా ఆ నీతి కిరీటం దాచబడిందని చెప్పేసి అక్కడ చెప్తే ఎంతో చక్కగా తనే స్టేట్మెంట్ ఇస్తాడు. నేను పోరాడి ముగించేశాను, విశ్వాసం కాపాడుకున్నాను, మంచి పరుగు కడముట్టి చేశాను, నా కొరకు నీతి కిరీటం దాచబడిందని చెప్పని ధైర్యంగా చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు ఇంకో విశేషమైన మాట చెప్తాడు పౌలు. ఏం చెప్తాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అది నిజంగా ఎవరైనా చెప్పగలుగుతాం మనం? ఎంత ధైర్యం కావాలండి ఆ మాట చెప్పాలంటే. ఒక వ్యక్తి మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను ప్రభువుని పోలి నడుచుకుంటున్నానని ఎవరెవరో చెప్పగలమా? ఎందుకంటే ఈ లోకంలో ఎవరో సంపూర్ణులం కాదు, ఎవరో పరిశుద్ధులం కాదు, ప్రభు ఒక్కడే నీతిమంతుడు. అయితే ఎంతగా ప్రభువులో అయిన మరి ప్రభువును పోలి జీవించాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవడానికి ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి పౌలు. చక్కగా చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, దానిలో ఏం సందేహం లేదు. నేను ప్రభువు రాగానే జీవిస్తున్నాను, ప్రభువును పోలి జీవిస్తున్నాను. కాబట్టి మీరు నన్ను పోలి నడిచారంటే ప్రభువును పోలి నడిచినట్టే అని చెప్పి చక్కగా చెబుతున్నారు. అక్కడ మాత్రమే కాదు, మరి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు. కాబట్టి మనం ఈ రాత్రి అటువంటి గొప్ప వ్యక్తుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా మరి పౌలు చెబుతున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చనిపోయితే నాకు లాభం అంటున్నాడు. ఆయన ఎంతగానో మరి ప్రభుతో తన జీవితాన్ని గడిపి సావుకు సిద్ధపడి ఎప్పుడైనా ఈ క్షణమైనా మరుక్షణమైనా చనిపోయి ప్రభువుతో ఉండాలనే తపన మరి పౌల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఆ మాట చనిపోయానని చెప్తున్నా అంటే, గలతీయులకు రాసిన పత్రిక మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే అక్కడ ఏమందంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆ మాట చక్కగా పౌలు తన జీవితంలో నెరవేర్చి, శరీరం మీద దానికి ఎలాంటి కోరిక లేదు, శరీరమును ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేస్తున్నారని చెప్పిన వాక్య ప్రకారం మరి ఆయన శరీరం సిలువ వేయబడింది. కాబట్టి ఇక ఏమాత్రం కూడా పౌలుకు ఈ లోక సంబంధమైన ఆశలు కానీ దురాశలు కానీ శరీరపు ఇచ్చలు కానీ ఏమీ పౌలుకు లేవు. కాబట్టి ఆయన అంటున్నాడు, పరిశుద్ధుడిగా జీవించాడు కాబట్టి నన్ను నడవమంటున్నాడు. అసలు ఈ లోకంలో బ్రతకటం కంటే చనిపోవటం మేలని ఒక మంచి స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తాం. మొట్టమొదటిగా పౌలు చెప్పినటువంటి మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని చెప్పి. రెండవదిగా చూస్తే మరి పౌలు చెప్పినటువంటి రెండవ స్టేట్మెంట్ ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మరి 3వ అధ్యాయంలో మనం చూస్తే 7 వచనం నుంచి మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది కదా, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. 9వ వచనంలో కూడా చూస్తే, మరి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం నీతి అనగా విశ్వాసం బట్టి దేవుని గురించి నీతి కలవాడిని ఆయన అగపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాల్గొనడం ఇట్టుదో ఎరుగు నిమిత్తమును నష్టమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. 7 నుండి 11 వరకు చదివితే అక్కడ ఏం చెప్తాడంటే, క్రీస్తు నిమిత్తము నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానంట. ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నావయ్యా, నువ్వు ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నావు అంటే, నాకు ఈ లోకం మీద నాకు ఆశ లేదు, శరీరం ఇచ్చలు కోరికలు సిలివేయబడ్డాను కాబట్టి నేను ప్రభువుతో కూడా జీవించాలని తపన నాలో ఉంది. కాబట్టి నాకు ఎందుకు నేను నష్టపరుచుకుంటున్నానంటే, మరి ఏ విధం చేతనైనా మృతుల్లో నుండి ఆయన లేచి నాకు పునరుద్ధానం కలగాలని, మృతుల్లో నేను పునరుద్ధానం, ఆయన పొందిన పునరుద్ధానం నేను కూడా పొందాలి, ఆయన మరణ విషయంలో నేను సమాన బలం గలవాడనై ఉండాలని, ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరగాలిగా ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు ఎట్టుతో ఎరుగు నిమిత్తము. చూడండి ఏం కోరుకుంటాం, మనం ఏం కోరుకుంటాము, ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏమంటాడంట, ఆయన శ్రమలలో పాలువాడవట ఎట్టుదో ఆయన ఎరగాలంట. ఎవరైనా కోరిక కోరతారా, ప్రభు నీకులాగా నేను శ్రమ పడాలయ్యా అని ఎవరైనా ఇష్టపడరు. కానీ మరి పౌలైతే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ విధం చేతనైనా పునరుద్ధాన బలాన్ని పొందుకోవాలని ఆయన శ్రమంలో పాల్గొని ఎరుగు నిమిత్తము నేను సమస్తాన్ని నష్టపరుచుకొని నాకు ఏవైతే ఉన్నాయో సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పౌలు చాలా ఆస్తిపరుడు.
అంతేకాదు ఆయన సకల విద్యా ప్రవీణుడు. మరి అటువంటి పౌలు మరి ఈ లోకంలో దేని ఎనదగింది కాదు, కానీ నా ప్రభువు కంటే ఏది కూడా ఎనదగినది కాదు. నేను నా ప్రభువు కొరకు ఈ లోకంలో నాకు ఏమైతే ఉన్నాయో వాటిని సమస్తాన్ని నేను నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నానని చెప్పని ఒక చక్కని స్టేట్మెంట్ ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అవును, ఆయన ఎంతగా విశ్వాసం ఎంత ఎత్తిదిగిపోయాడో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆయన పునరుద్ధాన బలం ఎరగాలని ఎంతసేపు ఇంకే కోరికలు లేవు ఆయనకి. ఆయన పునరుద్ధాన బలం ఎరగాలని, ఆయన మరణంతో సమాన అనుభవం కలిగి ఉండాలని, ఆయన శ్రమల్లో పాలువాడవ్వాలని ఇవే కోరికలు, కానీ ఇంక వేరొక్క సందన కోరికలు ఏవి కూడా పౌలుకు లేవన్నమాట. ఇంకా మూడోదిగా చూస్తే పౌలు ఇచ్చినటువంటి మరో గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చూస్తే, ఇదివరకే గెలిచిదని ఆయనను సంపూర్ణ సిద్ధి పొందినని మాత్రం అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తం పరిగెత్తున్నానో యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొని వాళ్ళని పరిగెత్తున్నాడంట. దేనికోసం ప్రయాసపడుతున్నాడంట? ఇంతకుముందే గెలిచారు అనుకోవటం లేదు, సంపూర్ణమైనది అనుకోవటం లేదు, కానీ యేసు చేత ఎందుకొరకు నేను పట్టబడ్డానో, ఎందుకు నన్ను పిలిచాడో ఆ పిలుపుని నేను గుర్తెరిగి నేను దేనికోసం పిలువబడ్డానో దాని కొరకు దాన్ని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుతున్నాను అన్నాడు. ఇంకా ఇంకో మాట చెప్తే, సహోదరులారా ఇదివరకే పట్టుకొని తలంచుకొనను, కానీ ఒకటి మాత్రం చేస్తున్నాను, ఏంటంటే వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుతున్నానని పౌలు చేస్తున్నాడని గొప్ప పని ఏంటంటే ఆయన వెనుకున్నవన్నీ విడిచిపెట్టి ముందున్న వాటికి వేగిరపడుతున్నాడంట. మరి ముందు ఆయన ఈ ఒక్క పాయింట్లోనే 3 విషయాలు మనం గమనిస్తాం. అక్కడ పౌలు మొట్టమొదట దేని గురించి చేస్తున్నాడు? ఆయన దేవుని నన్ను ఎందుకు పట్టుకున్నాడో, దేవుని చేత దేని కొరకు నేను పట్టబడ్డానో ఆ పిలుపు విషయం నిర్లక్ష్యం లేకుండా మరి దేని కొరకైతే ప్రభువు నన్ను పిలిచాడు దాన్ని పట్టుకోవటం కోసం నేను పరిగెత్తాను అన్నాడు. రెండవదిగా ఏం చేశాడంటే మరి వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతాను. అందుకే మరి యెషయా గ్రంథంలో ఒక 43 అధ్యాయాలు రాయబడింది కదా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పురాతన కాలపు సంగతులను గురించి విచారించవద్దు, కానీ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, దాని గురించి మీరు ఆలోచించరా అని యెషయా ప్రవక్త ప్రశ్నించిన రీతిగా పౌలు కూడా ఏం చెప్తా అంటే, నేను మునుపటి వాటిని గురించి నేను ఆలోచించట్లేదు, వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటికి నేను వేగిరిపోతాను. ప్రియులైనటువంటి వారులారా, ఈ రాత్రి పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ రాత్రి ప్రభువు నిన్ను నన్ను ఏ పిలుపుతో పిలిచాడో, ఆయన ఎందుకొరకు ఆయన వాక్యం చేత ఏ విధంగా పట్టబడ్డావో, ఎందుకొరకు ప్రభువు లోకంలో అనేకులు ఉంటే వారిలో నేను ప్రత్యేకించుకున్నాడో దాన్ని గుర్తెరిగి దాని కొరకు దాన్ని పొందుకోవటం కోసం మనం పరిగెత్తాలి. ఎప్పుడు కూడా మనం ప్రభువులు అలసిపోయేవారిగా ఉండకూడదు. మన ప్రభు పిలుపును బట్టి మనం ముందుకు పరిగెత్తేవారిగా ఉండాలి. రెండవది ఏం చేయాలంటే, గత కాలంలో నిన్ను బాధపరిచిన విషయాలు, ఏ విషయాలు మానసిక మనం కృంగిపోయామో, ఏది మనల్ని ప్రభువుకు మనం దూరం చేసినాయో, ఏ సమస్యలు వ్యాధులు బాధలు వాటిని విడిచిపెట్టి మాటికి అవే జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోకుండా వాటిని విడిచిపెట్టి వెనుకున్నవన్నీ మర్చిపెట్టి ముందున్న వాటికై వేగిరపడి ముందుకు సాగిపోవాలి. 2022వ సంవత్సరంలో నీ జీవితంలో నా జీవితంలో ఏదన్నా కూడా మన మనసు గాయపరిచే పరిస్థితి ఎదురైనాయేమో, మన ప్రభువుకు దూరమైన పరిస్థితులు వచ్చినాయేమో, మన కృంగిపోయే పరిస్థితులు వచ్చినాయేమో, మన దుఃఖపడే పరిస్థితులు వచ్చినాయేమో, కానీ అవే తలపోసుకుంటూ అక్కడ ఆగిపోకూడదు. కానీ ఇక్కడ పౌలు మనకు హెచ్చరిస్తున్నాడు ఏమనంటే, వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుతున్నాను. కాబట్టి ఆ వెనుకున్న పరిస్థితులు నిన్ను కృంగజేసే పరిస్థితుల గురించి ఆలోచించి విచారపడి కృంగిపోకోకుండా వాటిని అన్నిటిని విడిచిపెట్టుకొని 2023వ సంవత్సరంలో నూతనమైన తీర్మానంతో పౌలు వలె ముందున్న వాటికై వేగిరపడుతూ వాటి కొరకు ప్రయాసపడదాం. ఇక మూడవదిగా పౌలు ఏం చేస్తున్నాడంటే 14వ వచనం, క్రీస్తు యేసు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. మూడవదిగా ఏం చేస్తున్నాడంటే పౌలు మరి క్రీస్తు యేసు వద్ద నుంచి ఆయన పిలుపునకు కలిగినటువంటి ఉన్నతమైన పిలుపు కలిగి బహుమానం, ఏదైతే బహుమానం ప్రభు నా కొరకు సిద్ధపరిచాడో ఆ బహుమానం పొందాలని నేను గురి వద్దకే పరిగెత్తున్నానని చెప్పి చెబుతున్నాను. అవును, కూడా అటువంటి గురి కలిగిన వారుగా ఉండాలి. గురి లేకుండా ఎవరు కూడా పోరాడలేరు. కాబట్టి మనకు కూడా గురి కలిగిన వారుగా పరిగెత్తాలి. మరి పౌలు చెప్తున్నాడు ఇక్కడ, నేను ఏదైతే చేస్తున్నానో, ఏ పిలుపు కోసం ఏ వాక్యం చేత పట్టబడ్డానో, దేవుని చేత ఎందుకు పట్టబడ్డానో దానికోసం పరిగెత్తున్నాను. రెండవది వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికే వేగిరపడుతున్నాను. మూడవది గురి వద్దకే పరిగెత్తున్నాను నేను బహుమానం కొరకన్నాడు. కాబట్టి ఇలా మనం కూడా 2023వ సంవత్సరంలో గురి వద్దకే పరిగెత్తుదాం. నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? ప్రభువుని చేరాలనే మన తపన. ఈ ప్రారంభించిన ప్రయాణం ఎక్కడ ఆగిపోకూడదు. పరలోకం చేరే వరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆపదలు వచ్చినా, శోధనలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా అక్కడ ఆగిపోకూడదు. కానీ ఆగిపోక సాగిపోయే ప్రియసుతినిగా
మరి బిడ్డగా నీవు నేను ముందుకు సాగిపోవాలని ఇక్కడ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. మరి ఒక దైవజనుడు చెప్పాడు, పరలోకం ఇచ్చిన ప్రయాణం మరి పరిగెత్తినంతకాలం పరిగెత్తాలంట అండి, మరి ఓపుకున్నంతకాలం పరిగెత్తాలంట. ఒకవేళ పరిగెత్తలేని పరిస్థితి వస్తే మరి మెల్లిగా నడవాలంట. నడవలేని పరిస్థితులు కూడా వచ్చినప్పుడు మెల్లిగా పాకుతానన్నా పసిబిడ్డ బందాడినట్టుగా పాకుతూనన్నా ప్రయాణం కొనసాగించాలి కానీ ఆగిపోకూడదంట. కాబట్టి ఇక్కడ అందుకే పౌలు చక్కగా చెప్తున్నాడు, వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటికై వేగిరపడుతున్నాను, నన్ను పిలిచినటువంటి ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానాన్ని పొందాలని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నట్టుగా మనం కూడా ఎక్కడ కూడా పరిస్థితిని బట్టి మనం నిర్లక్ష్యం చేయకుండా మన పరుగును ఆపకుండా మరి పౌలు చెప్పినట్టుగా 2023వ సంవత్సరంలో వెనుకున్నవన్నీ మరచి ప్రభు యొక్క పిలుపు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన బహుమానం కొరకు గురి యొద్దకే పరిగెత్తాలని అపోస్తలుడైన పౌలు తన జీవితం ద్వారా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా 4వదిగా చూసినట్లయితే మరి పౌలు యొక్క తీర్మానం మనం చూస్తున్నట్టయితే ఆయన చెప్పినట్టు ఏంటంటే ఫిలిప్పీ పత్రికే అక్కడ 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నా కొదువు కలిగినందుకు నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను, దీనస్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగా ఉండుటకును, సమృద్ధి కలుగుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మంచి మాట చెప్తున్నాడు ఇక్కడ పౌలు. మరి నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటానికి నేను నేర్చుకున్నాడంట. ఎట్ నేర్చుకున్నాడు, సంపన్న స్థితిలో ఉంటే సంపన్న స్థితిలో ఉంటాను అలవాటు పడ్డాడంట. దినస్థితిలో ఉంటే దినస్థితిలోనే ఆనందించడం నేర్చుకున్నాడంట. ఆకలితో ఉంటే ఆకలితోనే ఆనందించడం నేర్చుకున్నాడంట. కడుపు నిండి ఉంటే ఆ స్థితిలో కూడా ఆనందించడం నేర్చుకున్నాను. కాబట్టి మరి సమృద్ధి కలిగి ఉండటానికి లేములో ఉండటానికి కూడా నేను నేర్చుకున్నానని చెప్పని వాళ్ళు అవును, దేవుని బిడ్డలమైన మనకు ఇది ఎంతో అవసరం అండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకమని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి మనం కూడా దేవుని అందుకు సంతుష్టి సగినటువంటి భక్తి మనం కలిగి ఉండాలి. ఆ భక్తిని ఇక్కడ పౌలు నేర్చుకొని మనకు చక్కగా మనకు చెప్తున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే నేను సంతోషపడటం నేను నేర్చుకున్నాను, సంతృప్తి కలిగి ఉంటూ నేను నేర్చుకున్నాను. మరి అది ఏ స్థితి అయినా సరే, దినస్థితి అయినా సంపన్న స్థితి అయినా, ఆకలి కొని ఉన్నట్టయినను, ఆహారం కలిగి ఉన్నట్టయినను, సమృద్ధి కలిగి ఉన్నట్టయినను, లేమి కలిగి ఉన్నట్టయినను, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉండటానికి నేను నేర్చుకొని ఉన్నాను అని చెప్పని చక్కగా పౌలు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు మరి మనం కూడా మన జీవితాల్లో అది లేవు ఇది లేదని చెప్పి లేని వాటిని గురించి విచారించకూడదు, ఉన్న వాటిని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఒకటే సూత్రం అండి. ఏం చేయాలంటే మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూస్తే మనకు కొంచెం బాధ కలుగుద్ది. అయ్యో వాళ్ళంత ఐశ్వర్యంలో ఉన్నారే, వాళ్ళంత ఆస్తి అంతస్తులతో ఉన్నారే, మరి నేను ఇట్లా ఉండాలని చెప్పి మనం బాధ కలదు. ఎప్పుడు కూడా మనం ఎవరితో పోల్చుకోవాలంటే నీకంటే దినస్థితిలో ఉన్న వారితో మనల్ని పోల్చుకోవాలి. వాళ్ళని చూసినప్పుడు నీకేమవుతుందంటే మనం ఏం చేయాలంటే మన ప్రక్కన ఉన్నటువంటి మనకంటే దీనస్థితిలో ఉన్న వారిని చూచి ప్రభువా వీరికంటే నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టావు, నీ వందనాలు ప్రభు అని ప్రభువుని మనం ఏం చేయాలంటే స్తుతించే వారంగా ఉండాలి. ఒక వ్యక్తి ఒక బిల్డింగ్లో ఉంటే ఆ బిల్డింగ్ పక్కన ఉన్న 3 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాయని చూసి పోల్చుకొని వాళ్ళకి 3 అంతస్తులు ఉన్నాయి నాకు ఒక అంతస్తు దిగులు పడకూడదు. కానీ ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తి ఎవరిని చూడాలంటే నీ ప్రక్కనే ఉన్నటువంటి రేకుల షెడ్లో ఉన్న వాళ్ళని చూడాలి. నువ్వు చూసి ప్రభు వాళ్ళైతే రేకులతోనే మరి సర్దుకుపోతున్నారు, నాకు బిల్డింగ్ ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు అని ప్రభుని స్తుతించాలి. 5 ఎకరాల పొలం ఉన్నవాడు 10 ఎకరాలను చూసి దుఃఖపడకూడదు. కానీ 1 ఎకరం ఉన్నవాడితో చూసి అసలు ఏమీ లేని వాడిని చూసి అయ్యో ప్రభు వీళ్ళకంటే నన్ను శ్రేష్ఠులుగా ఉంచావు కదా, నాకు సమృద్ధిని ఇచ్చావు కదా అని ప్రభుని స్తుతించాలి. కానీ అలా 10 ఉండి నాకు లేవని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకూడదు అనమాట. ఒక చిన్న మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒకసారి ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, ఆయన మంచి ప్రార్థన పడే దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి చక్కగా ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే ఆయనకి చాలా పేదరికం అనుభవిస్తున్నాడు కుటుంబంలో. అయినప్పటికీ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోతూ ఉంటే ఒకసారి ఏమైందంటే ఆ మంచి వేసవి కాలంలో ఆయన బయలుదేరి బయటికి వెళ్తున్నాడు. బయటికి ఒక పని మీద బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే ఆ బయటికి వెళ్ళిన సమయంలో ఏమైందంటే ఎండ విపరీతంగా ఉంది. ఈయనకి ఆ పేదరికాన్ని బట్టి ఈయనకి అంతకుముందే మరి ఒక వారం రోజుల క్రితం ఏమైందంటే ఆయనకున్న చెప్పులు పాడైపోయి చెప్పులు లేవు. చెప్పులు లేకపోతే ఆ ఎండలో నడుస్తుంటే నీకు ఆ రోజు చాలా ఎక్కడలేని బాధ కలిగిందంట. ఏం ప్రార్థన, ఏం దేవుడు, ఇంత ప్రార్థన చేసిన దేవుడు ఏం వాళ్ళకి ఇస్తున్నాడు, ఉన్న వాళ్ళకే దేవుడు ఇస్తున్నాడు, లేని వాళ్ళని పట్టించుకోవటం లేదు, ఇంత ప్రార్థన చేస్తున్నాను కనీసం నా కాళ్ళకు చెప్పులు కూడా లేవు అని చెప్పని మనసులో వ్యసన పడుతున్నాడంట. వ్యసన పడుతూ రోడ్డు మీద వేడికి నడవలేక కాళ్ళు కాలిపోతూ ఉంటే
బాధపడుతూ వెళ్తూ మరి నాకు ఎంత ప్రార్థన చేసినా కానీ చెప్పులు కూడా నేను కొనుక్కోలేకపోతున్నాను, చెప్పులు కూడా లేవని ఆయాసపడుతూ మరి దుఃఖపడుతూ ప్రభువుని కొంచెం నిందించుకుంటూ మనసులో వ్యసనం పడుతూ వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే ఆయన ఆ విధంగా నడుస్తూ వెళ్తూ ఉండగా ఆయన ప్రక్కనే మరి ఒక ఈ 3 చక్రాల బండి ఉంటుంది కదా, ఆ 3 చక్రాల బండి ఒక వ్యక్తి ఆయన పక్కగా వచ్చి ఆ 3 చక్రాల బండి దాటి వెళ్తుంటే అతను ఎవరా అని చూస్తే దాంట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడంట. ఆ వ్యక్తి ఆయన తన చేతులతో ఆ చక్రాల బండి నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఈయన మనసు చెప్తుందంట, అతను చూడు అని చెప్పి తన ఆత్మ ప్రేరేపిస్తుందంట. ఏంటి అతను చూడమంటాడు ఏంటి అని చూస్తే ఆ చక్రాలు బండి నడుపుకుంటూ వెళ్తున్న ఆయన చేతులతో నడుపుకుని వెళ్తుంటే ఆయనకి 2 కాళ్ళు లేవంట. 2 కాళ్ళు లేనప్పుడు ఎప్పుడైతే అతను చూచాడో ఈయనకి ఎమ్మటే హృదయంలో చాలా పశ్చాత్తాపం కలిగిందంట. అయ్యో ప్రభు, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభు అని తొందరపాటుగా మాట్లాడాను, నీ మీద నేను ఆయాసపడ్డాను ప్రభు, చెప్పులు కూడా ఇవ్వలేదని చెప్పి నేను వ్యసన పడ్డాను, నన్ను క్షమించు ప్రభు, అయ్యో ఆ బిడ్డకి కాళ్ళు కూడా లేవు, నాకు కాళ్ళు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు అని వెంటనే ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టాడంట. అవును, అతను ప్రక్కన వ్యక్తికి కాళ్ళు లేకపోయినా అతను సంతోషంగా మరి నవ్వుకుంటూ మరి బండి నడుపుకుంటూ వెళ్తున్నాడే, నా కాళ్ళు నీ చెప్పులే కదా లేవు, నేను ఎంత వ్యసన పడుతున్నాను ఏంటని చెప్పి అతను చూచి ఇతను వెంటనే హృదయంలో పశ్చాత్తాపడి తన పరిస్థితిని మార్చుకొని తన ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రభువా నా కాళ్ళు ఇచ్చేవయ్యా, నీకు వందనాలు ప్రభు అని ప్రభువుని స్తుతించాడంట. కాబట్టి ఎప్పుడైనటువంటి ప్రియులారా మనం సంతోషంగా ఉండాలంటే లేని దాని గురించి ఆలోచిస్తూ ఎన్నడూ సంతోషంగా ఉండలేవు, కానీ ఉన్నదాన్ని కూడా అనుభవించలేరు. కాబట్టి ఉన్నదాన్ని అనుభవించి సంతుష్టిగా ఉండి నీకున్న దాంట్లో ఇతరులకు కొంత సహాయం చేయ అనుభవంలోకి రాగలిగితే అది ఎంతో సంతృప్తి కలుగుద్ది. మనం ఎప్పుడు కూడా ఎవరో మనకి ఇవ్వాలని ఆశపడకూడదు, కానీ ప్రభు మనకి ఏది ఇచ్చాడో దానిలో సంతృప్తి కలిగి ఉండి చేతనైతే దానిలోనే కొంత మనకంటే దీనస్థితిలో ఉన్న వారికి సహాయం చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. దానిలో కలిగే ఆనందం, సంతోషం అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది, కానీ ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదండి. అటు విధంగా మరి తీర్మానం చేసుకోండి. మీరు కూడా పౌలు చెప్తున్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నా అంటే నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతోషంగా ఉండటానికి సంతృప్తిగా ఉంటాను నేను నేర్చుకున్నాను. సంపన్న స్థితిలో ఉంటే సంతోషంగా ఉంటున్నాను, మరి లేమిలో ఉన్నా సంతోషంగా ఉంటున్నాను, కలిమిలో ఉన్నా సంతోషంగా ఉన్నాను, దీనస్థితిలో ఉన్న సంతోషంగా ఉంటున్నాను. మరి ప్రతి విషయంలో అన్ని కార్యాల్లో నేను కడుపు నిండి ఉండటానికి నేను సంతోషపడుతున్నాను, మరి ఆఖరి కొని ఉండటానికి కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాను, నేను సమృద్ధి కలిగి ఉన్నా, లేమిలో ఉన్నా కూడా నేను సంతృప్తి కలిగి ఉంటున్నాను నేను అని ఆ విధంగా నేను నేర్చుకున్నాను అని చెప్పి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 ఒక మాట చెప్తాడు పౌలు. ఏమంటాడంటే, మరి ఒకడు గాలిని కొట్టినట్టుగా నేను ప్రయాసపట్టలేదు, కానీ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమోనని రాత్రి సమయాల్లో నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. అవును, పౌలుకి ఉన్న లక్షణం ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ శరీరం నలగొట్టే అనుభవం పౌలు నేర్చుకున్నాడండి. ఎప్పటికప్పుడు నలగొట్టుకుంటూ ఉంటాడు తన శరీరాన్ని, ఇతరులకు చూడటంగా తనకు బోధించుకుంటూ ఉన్నాడు, శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటాడు. అందుకే శరీరాన్ని ఇచ్చలను కోరికలు కేసి కొట్టాడు. శరీరం ఎప్పుడు కూడా పని చేయకుండా ఎప్పటికప్పుడు శరీరమా నువ్వు పైకి లేవటానికి వీల్లేదు, నువ్వు కిందే ఉండాలి, నువ్వు అణిగిపోవాలని ఆత్మని ఎప్పుడు ఉజ్జీవింపజేసుకుంటూ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండే అనుభవాన్ని పౌలు కలిగి ఉంటాడు. కాబట్టి శరీరాన్ని గురించి ఆలోచించకుండా ప్రభు దగ్గర సాధనం చేశాడంట. ఏ స్థితిలో అయినా సంతృప్తి కలిగి ఉండటానికి సాధనం చేసుకుని సంతృప్తి కలిగినటువంటి సంతృష్టిసహితమైన దైవభక్తి ఇక్కడ పౌలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా మరి 5వ పాయింట్ మనం చూస్తే మరి పౌలు చెప్తున్నాడు మరొక స్టేట్మెంట్ ఏంటంటే, అదే ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఇవన్నీ నేను చేస్తున్నానని చెప్పాను కదా. పైన ఏం చెప్పాను, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభం అన్నాను. రెండవదిగా నేను సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నా అన్నాడు. మూడవదిగా ఏం చెప్పాడు, ముందున్న వాటికే ఎగిరిపడుతున్నా అన్నాడు. వెనుక నన్ను మర్చిపోయాను అంటున్నాడు, గురి వద్దకే పరిగెత్తున్నా అని చెప్పాడు కదా. మరి నాలుగవదిగా చెప్పాడు, ఏం చెప్పాడు, ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కూడా నేను ఎట్లా చేయగలుగుతున్నానంటే నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలుగుతున్నాను. నిన్ను నన్ను బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించగలిగితే, ఆ చిత్తాన్ని నేను గ్రహించగలిగితే, ఆయన మనసును నువ్వు అంత అర్థం చేసుకోగలిగితే ఆయన చక్కగా మనం చేపట్టుగా మనం నడిపిస్తాడు. అందుకే నేను ఏదైనా సరే ఏది చేసినా ఇవే కాదు, ఇంక మరి ఏది చేసినా కూడా నేను దేన్ని బట్టి చేస్తున్నానంటే నా భక్తిని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా యొక్క మరి అధికారాన్ని బట్టి కాదు, నా హోదాని బట్టి కాదు, నా బలాన్ని బట్టి కాదు, కానీ నేను దేన్ని బట్టి ఇవన్నీ చేయగలుగుతున్నానంటే నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తమును నేను చేయగలుగుతున్నాను. ఆ అనుభవంలోకి మనం కూడా రావాలండి. మనం బలపరిచే దేవుని వైపు మనం చూడాలి, ఆ దేవుని పైన అనుకోవటం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రాత్రి పౌలు జీవితం ద్వారా మనం నేర్చుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి పాఠాలు పౌలు ఇద్దరు నేర్పిస్తున్నాడు.
శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. అందుకే చక్కగా నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినట్టుగా మనం ప్రభువుని పోలి నడుచుకునే వారంగా ఉండాలంటే శరీరాన్ని లోపరుచుకునే వారంగా ఉండాలి. మరణానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుడు కీస్తే అంటున్నాడు, సావైతే లాభం అంటున్నాడు. అటు విధంగా ఈ లోక భోగాల వైపు, ఈ లోక వాటి వైపు ఆశపడుకోకుండా శరీరాన్ని నలగొట్టుకొని సిలువ వేసి కొట్టి శరీరాన్ని ఆత్మీయంగా ఉద్యమం పడుతూ ప్రభు కొరకు సిద్ధపడే వారంగా ఉండాలి. రెండవదిగా వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడి వాటి కోసం కాదు కానీ వాటిని నష్టపరుచుకొని ప్రభు యొక్క పునరుద్ధాన బలం ఎరగటానికి, ఆయన యొక్క మరణంలో పాలు పంపులు పంపటానికి, ఆయన శ్రమల్లో పాలు పంపటానికి పెంటగా సంస్థలు ఎంచుకున్నానని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఈ లోక వాటి వైపు మరి క్షయమైపోయే వాటిని గురించి ఆలోచించి బాధపడకుండా అక్షయ రాజ్యం కొరకు సిద్ధపడాలి. మూడవదిగా మరి మనకు ఉన్నతమైనటువంటి దేవుడు ఎందుకోసం వాక్యం చేత పట్టబడ్డావో, ఏ పిలుపుతో పట్టుకున్నాడో ఆ పిలుపును ఎన్నడూ మర్చిపోకుండా ఆ పిలుపు కొరకు పరిగెత్తాలి. వెనకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ కుంగిపోకుండా వాటిని విడిచిపెట్టి ముందున్న వాటికే వేగిరపడాలి. ముందు గురి వద్దకే పరిగెత్తాలి. నాలుగవదిగా చూస్తే ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉంటూ నేర్చుకోవాలి. ఐదవదిగా నన్ను బలపరిచేవాడు ఉన్నాడని చెప్పి నమ్మాలి. నా దేవుడు నన్ను బలపరిస్తే ఏది కూడా నాకేం హానించలేదని చెప్పని తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 40:29 రాయబడింది కదా, అక్కడ సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని చెప్పి వాక్యం సెలవిచ్చినట్లుగా మన బలపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నంత వరకు మనం దేనికి భయపడవలసిన పని లేదు. కాబట్టి 2023వ సంవత్సరంలో మనం ప్రభు సన్నిధిలో పౌలు వలె మన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఆత్మీయంగా పైకి ఎదుగుదాము. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ప్రభువా, ఇంతవరకు శరీరానికి లోబడిపోయి ఉన్నానేమో, దాన్ని జయించే కృప నాకు దయచేయండి. దాన్ని అలగొట్టుకొని లోబర్చడం నాకు నేర్పించు. అన్ని స్థితుల్లో సంతృప్తిగా ఉంటాం నాకు అలవర్చు ప్రభువా. గురి యొద్దకు పరిగెత్తే అనుభవం నాకు దయచేయి ప్రభువా. మరి అంతేకాదు, మరి వెనుకున్నవన్నీ మర్చిపోయి నూతన తీర్మానంతో సాగిపోయే కృప నాకు దయచేయమని, మరి వ్యర్థమైన వాటి వైపు లోకసభ వాటి వైపు పాకులాడకుండా వాటిని విడిచిపెట్టుకొని దైవికమైన వాటి వైపు నా దృష్టి నటం నేర్పించు. ఈ లోకం కోసం కాదు కానీ పరలోకం కొరకు నేను సిద్ధపరచమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని అటు తీర్మానం పౌలు వలె ముందుకు సాగిపోవాలని ప్రభు ప్రేమతో హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు రాత్రికాల సమయంలో పౌలు యొక్క జీవితాన్ని ముందు పెట్టారు. తన ఏ తీర్మానంతో ముందుకు సాగిపోయాడు, తీర్మానంతో మేము కూడా సాగిపోవడానికి సహాయం చేయమని, లోకాన్ని శరీరాన్ని జయించి పరలోక రాజ్య పిలుపు కొరకు మేము సిద్ధపడటానికి మనం సిద్ధపరచమని, అంతా మేము ప్రభావాలు మీరే పొందకమని, కీర్తన టీవీ నుంచి ఛానల్ దీవించి ఆస్వాదించి సరిహద్దులు విశాలపరిచి స్టాఫ్ని దీవించి ఆస్వాదించమని, అంతా మేము ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మేము లెచ్చిస్తూ మనం తగ్గించుకుంటూ ఏసే శ్రేష్ఠమైన నామం పేట ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని